హాయ్ అండి. నేను ఈరోజు పనసకాయ కూర వండుతున్నాను. ఈ పనసకాయ ఏమో మా వదిన ఊరు నుండి పంపించింది. ఈ పనసకాయ డైరెక్ట్గా పనసకాయ పంపించేస్తానంటే నేను అస్సలు వద్దమ్మా, నేను అస్సలు కొయ్యలేను, నాకు రాదు కట్ చేయడం అంటే, మా వదినే అక్కడ వేరే వాళ్ళు కట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కట్ చేసి ఈ కూర పంపించారు. ఇది ఏమో ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికించాక నేనైతే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఈ రెసిపీ. బాగా ఉడికాక వడజల్లి ఉంటుంది, అన్నం వార్చిన జల్లీలోనే మనం వార్చేసుకోవాలి. వాటర్ అంతా పోయాక పోపుకి రెడీ చేసుకోవాలి. నేనైతే ఈ రెసిపీ చేయడం ఫస్ట్ టైం, అస్సలు ఎలా వస్తుంది అంటూ చేశాను. పోపు కోసం పోపులు వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇక వేగాక మనం ఈ వడగట్టిన ఈ పనసపొట్టుని వేసేసుకోవాలి. నేను ఈ రెసిపీ చేస్తున్నాను. మా వారైతే డౌట్గా చూస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటనేసి. నేనైతే చాలా బాగా చేశానండి, చాలా బాగుంది. మనకి సీజన్లో వచ్చేది ఇగో మామిడికాయలు, ఇంకా వేసవి స్టార్ట్ అయ్యే వెంటనే ఇంకా పనసకాయ, మామిడికాయలు, చింతపండు అన్నీ కొత్త కొత్త ఫలాలన్నీ మనకు ప్రకృతి ఇస్తుంది. నేనైతే ఫస్ట్ ఇందులో ఇలా స్టార్ట్ చేశాను. చాలా బాగుందండి కూర అయితే. స్మెల్ అదిరిపోయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడడానికే ఇంకా బాగా ఎప్పుడు వండుతానో ఎప్పుడు తింటానన్నట్టుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ మనం పులిహోర పోపులా ఉంటాయండి అన్నీ. పల్లీలు ఇంకా జీడిపప్పు కూడా వేసుకుంటున్నారు. నేనైతే అవి రెండు ఇంట్లో లేవు, అందుకోసం అవి వేయట్లేదు. మీరు కావలిస్తే వేసుకోండి. కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించాలి. కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. సేమ్ పులిహోర పోపులా ఉంటుంది రెసిపీ అయితే. చూడండి కూర అయితే బాగా ఉడికింది. మా అత్తయ్య గారు అయితే కొంచెం బెల్లం వేస్తారండి ఈ కూరకి. నేనైతే కొంచెం బెల్లం ముక్క కూడా వేసాను. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ పనసపొట్టుతో మీరే రెసిపీ చేస్తారో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేస్తే నేను కూడా ట్రై చేస్తాను. ఏవే కొత్త కొత్త రెసిపీలన్నీ ట్రై చేయాలండి. ఇవ్వండి పనసకాయ కూర ఉడికిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాను. వేడివేడి అన్నంలో కొంచెం ఈ పనసపొట్టు కూరతో తింటాను. ఎలా ఉంటుందో చెప్తాను. ఇవ్వండి సూపర్గా ఉంది ఈ పనసకాయ కూర అయితే. నోట్లో నుంచి నీరు వచ్చేస్తుంది నాకైతే, అంత బాగుంది. సూపర్గా ఉంది. వేడి అన్నంలో కలుపుకొని తిన్నాను కదా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కొట్టండి. బాయ్ బాయ్.